ఈరోజు మనం VLOOKUP, HLOOKUP అండ్ XLOOKUP 3 ఒకే వీడియోలో నేర్చుకుందాం. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ XLOOKUP అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫస్ట్ VLOOKUP చూద్దాం. సో నా దగ్గర ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఎంప్లాయీ టేబుల్లోని ఎంప్లాయీ నేమ్, ఐడి, డిజిగ్నేషన్, శాలరీ అండ్ వాళ్ళ తాలూకా మేనేజర్స్ లిస్ట్ ఉంది. సో నా నేమ్లోని టాపిక్ ఎంటర్ చేసి ఉంది. సో ఇప్పుడు VLOOKUP ఫార్ములా ఎలా ఎంటర్ చేయాలో చెక్ చేద్దాం. సో ఈక్వల్స్ టు VLOOKUP. ఇక్కడ చూడొచ్చు లుకప్ వాల్యూ అని అడుగుతుంది చూసారా. ఈ లుకప్ వాల్యూ అంటే మనం ఏదైతే నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నామో అది సెలెక్ట్ చేసి కోమా టేబుల్ ఎరే. ఏ టేబుల్ అయితే మన డేటా ఉందో ఆ టేబుల్ని సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను మొత్తం టేబుల్ అంతా సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వరకు చేశాను కదా. ఇక్కడ మీరు చూడొచ్చు ఫార్ములా ట్యాబ్లో మీకు కనిపిస్తుంది చూసారా. టేబుల్ సెలెక్ట్ చేసిన తర్వాత కోమా కోలం ఇండెక్స్ నెంబర్. ఏ కోలం నుంచి అయితే మనకి వాల్యూ కావాలో ఆ కోలం నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో 1, 2, 3, 4 అండ్ 5. మేనేజర్ అనేది 5th కాలంలో ఉంది కాబట్టి కోమా 5 కోమా ట్రూ అంటే అప్రాక్సిమేట్ మ్యాచ్, ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. సో నేను ఏదైతే లుకప్ వాల్యూ తీసుకున్నానో అది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఫాల్స్ ఎంటర్ చేస్తున్నాను. ఫాల్స్ అండ్ బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్. మీరు ఇక్కడ చూడొచ్చు హర్ష మన టాపిక్ తాలూకా మేనేజర్. ఓకే, ఇది VLOOKUP. VLOOKUP అనేది లెఫ్ట్ టు రైట్ అప్రోచ్. సో ఏదైతే మన లుకప్ వాల్యూ ఉందో అది లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ లో ఉండాలి. అండ్ ఏదైతే రిటర్న్ వాల్యూ ఉండాలో అది రైట్ సైడ్ లో ఉండాలి. మనకి రివర్స్ లో ఉంటే VLOOKUP వర్క్ అవుతుంది. ఇప్పుడు HLOOKUP ద సేమ్ టేబులే, కాకపోతే ఇప్పుడు హారిజాంటల్ గా ఉంటుంది HLOOKUP కాబట్టి. ఇక్కడ కూడా సేమ్. మనం ఒకసారి HLOOKUP ఫార్ములా ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఫార్ములా ట్యాబ్ లోకి వెళ్తే ఈక్వల్స్ టు HLOOKUP సేమ్ లుకప్ వాల్యూ అంటే మన టాపిక్ కోమా టేబుల్ ఎరే. ఇందాక మనం యూజ్ చేసినట్టే టేబుల్ ఎరేని సెలెక్ట్ చేస్తాం. కోమా ఇక్కడ రో ఇండెక్స్ నెంబర్ HLOOKUP కాబట్టి ఇక్కడ మనం రోస్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇక్కడ కూడా రో ఇండెక్స్ నెంబర్ 5. VLOOKUP లో అయితే కోలం ఇండెక్స్ నెంబర్ అని వస్తుంది. కోమా ఇక్కడ కూడా మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని ఎంటర్ చేసి బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్. ఇక్కడ మీరు చూడొచ్చు టాపిక్ మేనేజర్ హర్ష. ఇది HLOOKUP. ఇప్పుడు XLOOKUP చూద్దాం. XLOOKUP ఏంటి అంటే మన కాలం అదే ఏదైతే మన వాల్యూ ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ID 1102, ఆ ఎంప్లాయీ నేమ్ టాపిక్. ఇక్కడ మీరు చూస్తే రైట్ టు లెఫ్ట్ ఉంది. ఫస్ట్ ID, దాని తర్వాత నేమ్. ఇక్కడ VLOOKUP వర్క్ అవుదని ఇందాక చెప్పాను. సో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఈక్వల్స్ టు VLOOKUP వాల్యూ. ఫార్ములా ట్యాబ్లోకి వెళ్తే లుకప్ వాల్యూ కోమా టేబుల్ ఎరే అన్నారు కాబట్టి నేను టేబుల్ ఎరే మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను. కోమా కోలం ఇండెక్స్ నెంబర్. కోలం ఇండెక్స్ నెంబర్ అంటే ఇది ఫస్ట్ కోలం నేమ్ అనేది. సరే 1 ఇద్దాం. కోమా ఫాల్స్ బ్రాకెట్స్ క్లోజ్ ఎంటర్. చూసారా ఎర్రర్ వస్తుంది. అదే సేమ్ ఇప్పుడు XLOOKUP ఫార్ములా ఏంటి అనేది చూద్దాం. సో ఈక్వల్స్ టు XLOOKUP లుకప్ వాల్యూ అంటే ఈ నెంబర్ కోమా లుకప్ ఎరే. ఈ వాల్యూ ఏ కాలంలో ఉందో అది సెలెక్ట్ చేయాలి. సో ఈ కాలంని మనం లుకప్ ఎరే అంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కోమా రిటర్న్ ఎరే. ఏంటి రిటర్న్ కావాలి మనకి? నేమ్ కావాలి. సో ఇప్పుడు నేమ్ ఏ దీంట్లో ఉందో, ఏ కాలంలో ఉందో అది సెలెక్ట్ చేస్తాను. చేసిన తర్వాత కోమా ఇఫ్ నాట్ ఫౌండ్, మ్యాచ్ మోడ్, ఇవన్నీ నేను కమింగ్ వీడియోలో చెప్తాను. సో ప్రెసెంట్ ఇక్కడి వరకు ఫిల్ చేసి బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు 1102 ఎంప్లాయీ నేమ్ టాపిక్. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.